హనుమకొండ జితేందర్ సింగ్ నగర్ అంబేద్కర్ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలను పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లారు గుడిసె వాసులు. భారీ వర్షాలు పడుతున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరుకొని శుభ్రం చేసుకున్నారు. ఇక బాధితులు తాము ఇక్కడే ఉంటామని తమకు ఇల్లు ఇవ్వాల్సిందేనంటూ గుడిసె వాసులు పట్టుబడుతున్నారు. ఇక ఇల్లు ఇస్తారా లేదా అనే హనుమకొండ ఎంఆర్ఓను బాధితులు నిలదీశారు. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట తప్పిల్లు పైన సీఎం గారు. మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకొచ్చినాం. మాకు కేటాయించిన ఇండ్లు మాకే ఇవ్వాలని, మా ఇండ్ల ముందు మేముంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదికి పోలీసులను పంపించిండ్లు. మరి ఎందుకు పంపించిండ్లు సార్? ఇది మాకు కేటాయించిన భూమి మాకు ఇవ్వాలి కదా అని అంటే, మీరు ఇక్కడ ఉండద్దమ్మా, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీ ఫోటోలు నుంచి పంపిస్తాము, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకోపోతారని చెప్తాడు సార్ కూడా. ఎందుకంటే మా ఇండ్లు మాకు ఇవ్వాలి సార్. మేము అక్కడ బాలసంతో డంపింగ్ యార్డ్ పక్క పని కుర్చీలు వేసుకొని ఎదురుగా డబల్ బెడ్రూమ్లు కట్టుకొని ఉంటా అంటే చిన్న చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్. మేము బతకాలే సావాలా, చలికి దోమల బురదల బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్. అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే సార్. ఎక్కడైనా ఉన్నాం రాలని మేము ఎగేసుకొని వచ్చిన మా ఇండ్లకు మేము రావాలని వచ్చినాము. మా ఇల్లు మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు గత 10 సంవత్సరాల వాటి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట తప్పిల్లు పైన సీఎం గారు. గత 40 సంవత్సరాలుగా అంబేద్కర్ నగర్ జితేందర్ గుడిసెలు వేసుకొని ఇక్కడ జీవనోపాధికి పేద ప్రజలమైన మాకు దళితులమైన మాకు మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే చంద్రశేఖర్ సీఎం అయినప్పుడు ఇక్కడికి వచ్చి శిలాఫలకం వేసి ఇదే డబుల్ బెడ్రూమ్ కట్ చేయడం జరిగింది. సరే గుడిసెలపై బంగ్లాలు అయితే అనే కాన్సెప్ట్ తోటి మేము ఆ ఆశతోటి మేము గుడిసెలు తొలివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లిస్టు కూడా కరోనా మేడం ఉన్నప్పుడు లిస్టు కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇచ్చిళ్ళు ఆనాడు ఆ ప్రభుత్వంలో 124 మంది ప్రొసీడింగ్ మాత్రమే ఇచ్చిళ్ళు. ఆ ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన తర్వాత 124 మాత్రమే ఇక్కడ జెన్యూన్, మిగతా వాళ్ళు కారు, మేము ఇయ్యలేము. మేము ఒకవేళ కనుక పేద ప్రజలు ఉంటే మేము డ్రాలు వేస్తాము. డ్రాలు వేసి 10,000 మంది అప్లికేషన్లు 10,000 మందిలో మీరు 400 మంది అప్లికేషన్లు కలిపి ఇస్తామంటారు. అది కరెక్ట్ కాదు. మాకు మేము ఏమన్నానంటే ఈ ప్రభుత్వాన్ని నాయన రాజేంద్ర రెడ్డి గారిని మేము దయచేసి ఏం కోరుకుంటామంటే దయచేసి మా ఇల్లు మాకు ఇవ్వండి. లిస్టు ప్రకారం ఎంతమంది అవుతారో జెన్యూన్గా ఉన్నారో మీరు మళ్ళీ సర్వే చేయండి. మళ్ళీ సర్వే చేసి జెన్యూన్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి అని మేము దయచేసి మేము విన్నపించుకుంటాను. గత 40 సంవత్సరాలుగా హన్మకొండలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలను పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లారు గుడిసెవాసులు. ఇక అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, హన్మకొండలోని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలి ప్రవేశించారు. గత 6 సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణం పూర్తయినా కూడా తమకు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలు ఇళ్ల తాళాలు పగలగొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తమకున్నటువంటి ఇళ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూలగొట్టి కట్టిస్తామని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని తమను ఖాళీ చేయించి ఆ ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. 6 సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా పంపిణీ చేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఇల్లు లేక తాటిపత్రులు కట్టుకొని తాము పరదాలు కట్టుకొని జీవనం సాగిస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనికరం చూపించలేదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తమకు ఇల్లు ఇస్తామని చెప్పి వాయిదాలు వేసుకుంటూ వచ్చి మాయమాటలు చెప్పి తమను ఆ ఇళ్లలోకి వెళ్లకుండా చేశారు. ఇళ్ల పంపిణీ చేయకుండా చేశారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినా తమకు ఇల్లు పంపిణీ చేస్తుందని ఆశపడుతుంటే ఇప్పటికీ తమకు ఇల్లు పంపిణీ చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఆ ఉన్న ఇండ్లు కోల్పోయి పరదాలు కట్టుకొని జీవనం సాగిస్తుండగా అటు క్రిమి కీటకాలతోటి భయభ్రాంతులకు గురవుతున్నాం. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా తమ గోడు పట్టించుకునేటువంటి నాదురే లేకుండా పోయారంటూ కూడా పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రస్తుత ఎమ్మెల్యే
నాయని రాజేందర్ రెడ్డి బర్త్డేకి సంబంధించినటువంటి కేక్ కట్ చేసేందుకు పేదలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నిష్క్రమించినటువంటి పేదలు మళ్ళీ సాయంత్రం వేళ అక్కడికి చేరుకొని తమ ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడుతున్నాం, తమకు సరైనటువంటి నీడ లేకుండా పోయింది, వర్షంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తమకు ఇండ్లు పంపిణీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి శుభ్రం చేసుకుని నివాసం ఉండుకునేందుకు అనుకూలంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్నటువంటి తహసీల్దార్ పేదలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తహసీల్దార్ తో వారు వాగ్వాదం దిగారు. తమకు వెంటనే పంపిణీ చేయాల్సిందే అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.